వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ గ్యాస్ పొయ్యిల మీద సబ్సిడీ తీసేసింది. మరి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి 6 హామీలు ఇచ్చారు, అవి ఇంతవరకు దిక్కు మొక్కు లేదు. దీన్ని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఏమో రాష్ట్ర ప్రభుత్వం నెట్టేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేస్తుంటే వీళ్ళు వాళ్ళు ఒకటయ్యి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిని సృష్టించి పేద అమ్మాయికి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలను మోసం చేసే దాంట్లో కేంద్రంలో బీజేపీ డ్రామాలు ఆడుతుంది. మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొండి ఆట ఆడుతుంది పేద ప్రజలతోని. కానీ ఈ ఒక్కటి గుర్తుంచుకోండి, మీ పాలకులారా, రాబోయే రోజుల్లో ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి ఈ తెలంగాణ సమాజం, అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పడానికి ఈ సమాజం అంతా సిద్ధమై ఉంది. ఖబర్దార్ బీజేపీ గవర్నమెంట్ నాయకులారా. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తానని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తీసేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి సబ్సిడీ ఇస్తారని చెప్పేసి పేద ప్రజలు మోసం చేసే విధంగా ఇలా గ్యాస్ కలెక్షన్ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. బ్యాంకుల కాడికి వెళ్ళి చూసుకుంటే మరి దాంట్లో సబ్సిడీ పడకుండా ఏరే విధంగా ఉంది. ఇక్కడ భద్రాచలంలో చాలామంది ప్రజలు కూడా గందరగోళంకి ఇబ్బందికి గురవుతున్నారు. ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఈరోజు ప్రజలకు న్యాయం చేసే విధంగా పాలించాలి తప్ప ప్రజలకు ఎలక్షన్ రాంగే మరి ఒక హామీ ఇచ్చేసి మరి తర్వాత హామీలు లేకుండా ఈ ప్రజలకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే మీరు హామీలు పెట్టారో హామీలు అమలుపరిచే విధంగా ఇలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ సబ్సిడీ తీయటం వల్ల ఇక్కడ అటువంటి ఏదైతే పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారింది. మీరు ఎలక్షన్ రాంగే మరి ప్రభుత్వాలు మేము పాలిస్తున్నాం, ఈ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ప్రజలకు చెప్పడం జరుగుతుంది. అయినప్పుడు కూడా ఏమాత్రం కూడా అధికారంలోకి వచ్చినాక నరేంద్ర మోడీ గారు ఈరోజు ఉన్నటువంటి పథకాలన్నీ కూడా అమలు పరచకుండా కాలయాపన చేస్తున్నారు. కేవలం పబ్బం గడుపుకోవటానికి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇలా మహిళల్ని పురుషుల్ని అందరిని వాడుకొని ఇలా పబ్బం గడుపుకొని మరి రాష్ట్రాలని జాతీయ స్థాయిలో కూడా ఇలా ఈ నాయకులు వెళ్తున్నారంటే చాలా సిగ్గుచేటు. ఇలా చాలామంది ఇలా గ్యాస్ కొనుక్కోలేని పరిస్థితిలో ఏదో మీరు సబ్సిడీ ఇస్తారంటే చాలా ఓట్లు వేశారు. మరి ఆ సబ్సిడీ ఇవ్వకుండా ఇలా కాలయాపన చేస్తే మరి ఎవరి దగ్గరకు పోవాలా ప్రజలు? తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి సబ్సిడీ వేసి వాళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుచున్నాం. ప్రజలపై ఆర్థిక భారం మోపుతా ఉంది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. గత ఎన్నికల్లో బీహార్ ఎన్నికలు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికల దృష్ట్యా ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు గ్యాస్ సబ్సిడీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన మోడీ ప్రభుత్వం ఇలా పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు, బడుగు జీవుల నడ్డి విరిచే విధంగా ఈరోజు గ్యాస్ సబ్సిడీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా సామాన్య ప్రజలు అనేక మంది కూడా అనేక విధాలుగా ప్రభుత్వం నుంచి రాయితీ వస్తుందని గ్యాస్ సిలిండర్ల మీద అనుకున్న సందర్భంలో ఇలా రాయితీని తీసేస్తూ ఉంటే ఇది తగినటువంటి పరిస్థితి కాదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చి గ్యాస్ 500 రూపాయలకి ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా సగం మంది దాంట్లో డబ్బులు పడుతున్నాయి, సగం మంది వినియోగదారులు దాంట్లో డబ్బులు పడని పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలోని బీజేపీ ప్రభుత్వం రెండు కూడా ఇలా ప్రజల్ని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాయని ఇలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో మేము చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఎన్ని రకాలుగా ఆత్మహత్యలో అన్ని అమలు చేయకపోతే రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో మీకు తిరుగుబాటు తప్పదు. ఇలా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే దాదాపు వేలాది మంది, లక్షలాది మంది ఉన్నటువంటి గ్యాస్ వినియోగదారుల యొక్క, మధ్యతరగతి యొక్క ప్రజల యొక్క జీవనంపై ఇవాళ గ్యాస్ గుదిబండ పడతా ఉంది. ఇవాళ గ్యాస్ బండ రేటు చూస్తుంటే 1312 రూపాయలు ఉంది. ఇంకా ఈ సబ్సిడీ ఎత్తివేస్తే ఇంకా వ్యాపార వర్గులు, గ్యాస్ వ్యాపారస్తులు, అదేవిధంగా ఈ వినియోగదారులు, కంపెనీలు అధిక మొత్తంలో ఇంకా రేట్లు పెంచినా అడిగే దిక్కులేదు. కాబట్టి తక్షణమే కేంద్రం, రాష్ట్రం రెండు ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేసి గ్యాస్ సబ్సిడీని యథావిధిగా కొనసాగించాలి. లేకపోతే మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ అయినా, రాష్ట్రంలో కాంగ్రెస్ అయినా రెండు ఒకటని మా పార్టీ అగ్ర నాయకులు చెప్తా ఉన్నారు. ఇవాళ రెండు కూడా ప్రజలను మోసం చేస్తూ ఉన్నాయి. ఆనాడు కేసీఆర్ గారు చెప్పాడు, మోసపోతే గోసపోతాం, ఆలోచించండి. కేంద్రంలో ఉన్న బీజేపీ, కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత స్థానం కల్పిస్తే బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో చక్రం తిప్పి
ప్రజల యొక్క అవసరాలు తెలంగాణ అవసరాలను గుర్తిస్తుందని అని చెప్తే ప్రజలుగా మనం వెళ్ళలేకపోయాం. కానీ ఈరోజు మన ఎదురు అవుతుంది కాబట్టి తక్షణం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఈ కేంద్రంలో ఉన్న బీజేపీని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ని నిరంతరం వారిచ్చిన హామీల కోసం పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.